కమిటీకి చైర్మన్గా ఉన్నారు. అకాల వర్షాలు మనం 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయి. సో దాదాపు కొన్ని లక్షల ఎకరాలలో పంట నష్టపోతూ ఉన్నారు రైతాంగం. వడ్లు కానీ, ధాన్యం కానీ, మామిడి తోటలు కానీ నష్టపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీటికి ఏం చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఫెసిలిటీ కల్పిస్తూ ఉన్నారు? నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిత్యం తను ఒక సోషల్ మీడియా చూసినా కానీ, లేకపోతే తన దగ్గర ఉన్న ఈరోజు ఎంత పవర్ ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నది, ఈరోజు ఎకానమీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమున్నది, ఈరోజు ప్రాజెక్టులకు వర్షం ఎక్కడ పడుతున్నది, నీళ్ళు ఎంత వస్తున్నాయి, ఎంత తీయాలి అంటే వర్షం గురించి కూడా ప్రతినిత్యం కూడా 24 గంటల యొక్క అప్డేట్ అనేది ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ముఖ్యమంత్రి మేము ఎక్కడన్నా చూస్తామో చూడమో అని చెప్పేసి ఇమ్మీడియట్గా మాకు ఖచ్చితంగా చెప్తారు, ఇలా వర్షం పడ్డది ఏం చేయాలని చెప్పేసి. మనం మరపల్లిలో ఫస్ట్ వర్షం ఈ యొక్క సీజన్లో ఈ చెడగొట్టు వర్షాలు లేకపోతే వడగండ్ల వానలు ఈ అకాల వర్షాలు అనేది కూడా పర్టికులర్గా ఏప్రిల్ మాసంలోనే ఎక్కువ పడుతుంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తున్నారు, ఈ అకాల వర్షాల నుంచి తప్పించుకోవడానికి మార్చి 30వ తారీఖు లోపల మన సీజన్ కంప్లీట్ కావాలి, కోతలు కొయ్యాలి, వడ్లన్నీ కూడా వడ్లు కానీ ధాన్యం కానీ మిగతా ఏదున్నా కూడా ఖచ్చితంగా కల్లాలకు చేరుకోవాలని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ కూడా మాకు మొన్న మర్పల్లిలో మొదటిసారి ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా అక్కడున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి మొత్తం కూడా వెళ్ళినాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా 4 జిల్లాలలో కూడా ఒకటే రోజు మార్నింగ్ పొద్దున బయలుదేరి అందరికి వెళ్ళిండ్రు. మామూలుగా ఇవాళ ఒక పంట నష్టపోతే ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ అని ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని. ఆ ఎన్డీఆర్ఎఫ్ కొంత ఫండ్ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఇస్తుంది. ఆ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ కొన్ని మొత్తం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినాయి. దాని ప్రకారం ఇలా పంట నష్టపోయినట్లయితే మొక్కజొన్న అయితే 3,000 రూపాయలే ఉంటుంది, ఇలా వరి అయితే 5,500 ఉంటుంది, అదేవిధంగా మామిడి ఉన్నట్లయితే 7,800 5,800 రూపాయలు ఉంటుంది. కానీ అనేక చోట్ల మొక్కజొన్న లాస్ అయిందని చెప్పి ఖమ్మంలో రైతులు చెప్తే, వరి లాస్ అయిందని చెప్పేసి నర్సంపేట ఇంకో ఏరియాలో కూడా చూసినట్లయితే, ఇవన్నీ చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ చేయదు కాబట్టి మనమే మన ప్రభుత్వం నుంచి వెళ్ళి 10,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పి మొదలుపెట్టారు. దాన్ని ఇప్పటికే అంచనా వేసుకుంటే మొదటి దఫాలో 1,91,000 నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేసి చేశారు. దానికి మొత్తానికి కూడా ఇప్పటికే వాళ్ళ యొక్క రైతుల అకౌంట్లోకి డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళి ఒక 191 కోట్ల రూపాయలు పంపించాం. త్వరలో 2-3 రోజుల్లో లేకపోతే 1 వీక్లో పడిపోతుంది. రెండో విడత ఇప్పుడు ఏదైతే వర్షాలు పడుతున్నదో దీనికి సంబంధించింది కూడా ముఖ్యమంత్రి గారు సిఎస్ గారితో, అగ్రికల్చర్ సెక్రటరీ గారితో, మంత్రులతో మాట్లాడి మరలా కొత్త జీవో కూడా ఇష్యూ చేసిండ్రు. ఈ మధ్యకాలంలో నష్టపోయిన వాళ్ళందరినీ కూడా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకు కూడా 10,000 రూపాయల చొప్పున, ఎన్డీఆర్ఎఫ్లో లేదు, దేశంలో ఎక్కడా లేదు, ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా చూసుకొని ఇలా 10,000 ఇవ్వడం కూడా చాలా తక్కువనే. కానీ మనకు ఇలా అంతకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉండదు. కాబట్టి ఇలా నష్టపోయిన మొత్తం కూడా నష్టం మనం ఇవ్వలేము. కొంత ఎందుకంటే మళ్ళీ విత్తనాలకో, మళ్ళీ దున్నుకోవడానికో, మళ్ళీ ఎరువుల కోసమో కొంత లాభం, కొంత నష్టాన్ని కొద్దిగా పూడ్చే ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. అందులో మొదటి విడత ఆల్రెడీ 191 కోట్లు పంపించినాం. రెండో విడత ఇప్పుడు మళ్ళీ కూడా అంచనాలు వేస్తున్నారు. ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇవాళనే ముఖ్యమంత్రి గారు రాత్రి వారి యొక్క సిద్దిపేట జిల్లాలో కూడా జరుగుతుందంటే, ఇప్పుడు హరీష్ రావు గారు జిల్లా మంత్రి గారు మొత్తం కూడా పర్యటనలో ఉన్నారు. ఇవన్నీ 2-3 రోజులు అయిన తర్వాత మరలా అంచనా వేసి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే నష్టపోయినో వాళ్ళందరికీ కూడా 10,000 ఎకరం చొప్పున దేశంలో ఎక్కడ లేని విధంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే ఈ ప్రభుత్వం వేస్తుంది.